ఈరోజు నీకు దేవుడు చేసిన ప్రామిసులు ఉన్నాయి, నీకు ఇచ్చిన దర్శనాలు ఉన్నాయి, నీకు ఇచ్చిన ప్రత్యక్షతలు ఉన్నాయి. 3 వాగ్దానాలు, ప్రత్యక్షతలు, దర్శనములు. బైబిల్లో కూడా కొంతమంది వ్యక్తికి ఇచ్చాడు, కొంతమందికి డైరెక్ట్గా ప్రామిస్ చేశాడు, కొంతమందికి దర్శనములో కలలో ప్రామిస్ చేశాడు, కొంతమందికి ప్రత్యక్షతనిచ్చి తన వాగ్దానాన్ని వెల్లడి చేశాడు. అబ్రాహామునే తీసుకోండి. నేను నీకు సంతానాన్ని ఇస్తాను, ఆ సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తాను. అది ఎంత గొప్ప సంతానం అవుతుందంటే, నీ సంతానము ద్వారా భూలోకములోని సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి అన్నాడు. వామ్మో, ఇది అతిపెద్ద వాగ్దానం. ఇది అతిపెద్ద వాగ్దానం. ఎంత ఎంత నిడివి ఉంది ఈ వాగ్దానానికి అంటే, యావత్ ప్రపంచానికి లింక్ ఉంది. గతించిపోయిన వాళ్ళకి, ప్రస్తుతం అప్పట్లో ఉన్న వాళ్ళకి, ఆ తర్వాత రాబోయే వాళ్ళకి త్రికాలములకు చెందిన వాగ్దానం, యావత్ ప్రపంచమునకు చెందిన వాగ్దానం. రాసుకోవచ్చు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏదో సింపుల్ కాదు. 3 కాలములకు చెందిన వాగ్దానం మరియు ప్రపంచమునకు చెందిన వాగ్దానం. ఇంతకు సంతానం ఎవరు?